టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు రాజకీయ పర్యావరణవేత్తలు, ప్రకృతి ప్రేమికులు. కొద్ది రోజులుగా రేవంత్ రెడ్డి బీఆర్ఎస్, బీజేపీల నుండి పలువురు నేతలను కాంగ్రెస్లో చేర్చుకుని పార్టీ కండువాలు కప్పుతున్నారు. ఇలా చేస్తే ప్రకృతి ఊరుకోదని, తీవ్ర పరిణామాలు తప్పవని గతంలో రేవంత్ రెడ్డి ఓ ఎల్లో మీడియా అధినేతతో కలిసి స్టూడియోలో కూర్చొని సిద్ధాంతీకరించారు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇలా బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకుంటే ప్రకృతి చూస్తూ ఊరుకుంటుందా? ప్రమాదం ఏమీ ఉండదా అని పొలిటికల్ ఎన్విరాన్మెంటలిస్టులు ప్రశ్నిస్తున్నారు. పొరుగు పార్టీ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకుంటే ప్రకృతి చూస్తూ ఊరుకోదట. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకోవాలని అనుకోవటం వల్లనే దివంగత వైఎస్ఆర్పై ప్రకృతి ప్రకోపించిందంట. దాని కారణంగానే ఆయన మరణించారని ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ తెలుగు టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో అన్నారు. చాలా రోజుల క్రితమే ఇది జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పొరుగు పార్టీల నుంచి నేతలను చేర్చుకుంటే ప్రకృతి కోపిస్తుందని అభిప్రాయపడ్డ రేవంత్ రెడ్డి, ఆ టీవీ ఛానల్ అధిపతి ఇద్దరూ కూడా చాలా మేధావులు. కాకపోతే ఇద్దరికి కొద్దిపాటి సంస్కారం కూడా లేకుండా పోయిందంటున్నారు రాజకీయ పండితులు. దివంగత వైఎస్ఆర్ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు. చనిపోయిన వారి గురించి ఎవ్వరూ కూడా హేళనగా మాట్లాడరు. కానీ ఈ ఇద్దరు కూడా వైఎస్ఆర్ మరణానికి ఆయన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకోవాలనుకోవడమే కారణమన్నట్లు, అందుకే ప్రకృతి ఆయన్ను శిక్షించింది అన్నట్లుగా తీర్మానించారు. రాజకీయాల్లో రేవంత్ రెడ్డికి అత్యంత ఇష్టమైన గురువు చంద్రబాబు నాయుడు. అటువంటి చంద్రబాబు నాయుడు 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు? 23 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి కేసులు పెడతామని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి టీడీపీలో చేర్చుకున్నారు. మరి ఈ ఘటనపై ప్రకృతికి కోపం ఎందుకు రాలేదట? వైఎస్ఆర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుందామా వద్దా అని ఆలోచన చేస్తేనే పగబట్టేసిన ప్రకృతి చంద్రబాబు నిబంధనలకు విరుద్ధంగా 23 మందిని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకోవటమే కాకుండా అందులో 4గురికి మంత్రి పదవులు ఇచ్చినా ప్రకృతి ఎందుకు ఊరుకున్నట్లు? కొంపతీసి ప్రకృతి కూడా ఎల్లో బ్యాచ్లో చేరిపోయిందా? ఎల్లో మీడియా తరహాలో టీడీపీ అధినేత ఏం చేసినా ప్రకృతి చూస్తూ ఊరుకుంటుందా అని రాజకీయ విశ్లేషకులు సెటైర్లు వేస్తున్నారు. చంద్రబాబుకి రాజకీయ ప్రత్యర్థి అయిన వైఎస్ఆర్ తనను ఆశ్రయించిన వారిని తన పార్టీలో చేర్చుకోవాలని అనుకుంటేనే ప్రకృతికి కోపం వస్తుందా అన్నది రేవంత్ రెడ్డితో పాటు రాధాకృష్ణ కూడా సమాధానం చెప్పాలంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇదే చంద్రబాబు పురమాయిస్తే ఇదే రేవంత్ రెడ్డి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ ఇంటికి కరెన్సీ కట్టలతో వెళ్లి బేరసారాలాడారు. మరి ఆ ఘటన పట్ల ప్రకృతి అభ్యంతరాలేవి ఉండవా? చంద్రబాబు వారి అనుచరులు ఎలా వ్యవహరించినా ప్రకృతి చూసి పరవశించిపోతుందా అన్నది కూడా రేవంత్ రెడ్డి, రాధాకృష్ణలు వివరించాలి. ఈ ఒక్క విషయమే కాదు, చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019 వరకు పీకల దాకా అప్పులు చేసి రాష్ట్ర ఖజానా దివాలా తీయించి గద్దె దిగేటప్పుడు 100 కోట్ల రూపాయలు మాత్రమే మిగిల్చిపోయారు. అప్పుడు ఏపీ అద్భుతంగా ఉందని భజన చేసింది ఈ ఎల్లో మీడియా. బాబుతో పోలిస్తే చాలా తక్కువగా అప్పులు చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మాత్రం రాష్ట్రాన్ని దివాలా తీయించేస్తున్నారంటూ గగ్గోలు పెట్టే రాతలు రాసింది. మనోడు చేస్తే సంసారం, ఎదుటివారు చేస్తే వ్యభిచారం అన్నట్లు ఎల్లో మీడియా పైత్యపు రాతలు, ఆ భావజాలంలో ఉండేవారి పైత్యపు కూతలు కొత్త కాదు.